నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు శంకర్ రెడ్డి. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? జాఫర్ కూడా మాది. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తుంటారు. పొలాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు. ఏ పంట వేసారు ఈసారి? వరి వరి వేసారు. వరి వేస్తాం ఎప్పుడైనా. వర్షాలు పడుతున్నాయా? మంచిగా వర్షాలు పడుతున్నాయి, మంచిగా పడుతున్నాయి, మంచిగా నీళ్ళు వస్తుంది. మా దగ్గర నీళ్ళు వస్తున్నాయి అమ్మ. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది. బాగుంది. మంచిగా ఉందంతా. ఓకే. రైతు భరోసా డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి? 12,000 పడ్డాయి. 12,000 పడ్డాయి. 2 ఎకరాలకు. రుణమాఫీ అయిందా? రుణమాఫీ 85,000 అయింది. 85,000. అంటే అంతా ఒకటేసారి అయింది కదా? ఒకటేసారి అయింది. ఎలా అనిపిస్తుంది? బాగుంది, మంచిగా. ఒకటేసారికి శాంక్షన్ ఒకటే సాంగ్ మొత్తం లోన్ చేసి సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉందమ్మా. అన్ని సంతోషం. సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం ఇంకా అంటే రేషన్ కార్డు లేదు. ఆ, ఇప్పుడు కొత్తగా అప్లై చేసినాం. వచ్చిందా? వచ్చిందని అన్నాడు గుడి కదా కార్యదర్శి. ఇంతకు ముందు అప్లై చేయలేదా? చేసినా కానీ రాలేదు. రాలేదు. ఎప్పుడు? 10 ఏళ్ళ నుంచి లేదు ఇప్పుడు మాకు. ఇప్పుడు అప్లై చేసింది. ఇప్పుడు అప్లై చేస్తే ఇప్పుడు వచ్చింది. ఇంకా తీసుకోలేదు. వచ్చే నెల ఇస్తా అంటున్నారు. అది ఓకే. రావడం అయితే వచ్చింది. ఓకే. ఫ్రీ బస్ పెట్టారు కదా మహిళలకి. ఫ్రీ బస్సు పెట్టి పోయేటోళ్ళు పోతుంటారు. మా ఇంట్లో అంటే ఇక మా ముసలాం ఏం పోదు ఎక్కువ. ఓకే. పథకం పథకం బాగుంది. పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు మంచిగా ఉంది. ఇప్పుడు ఇడికెళ్ళి హైదరాబాద్ పోవాలంటే 100 రూపాయలు అవుతుంది. ఆ 100 రూపాయలు కూడా తప్పుతున్నాయి కదా. అది మంచిగానే ఉంది. అంతా బాగుంది. ఓకే. మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడైతే బాగానే ఉంది. ఇక బాగాలేదు అనడానికి అయితే వచ్చింది ఇప్పుడు సంవత్సరం అంటే కదా. మెల్లమెల్లగా చెప్పినాయని ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. మళ్ళీ కూడా కావాలా రేవంత్? మాకు ఖచ్చితంగా ఎందుకు? ఖచ్చితంగా కాదు. అన్నీ బెనిఫిట్స్ మంచిగా చూపిస్తుంది జనాలకి. ఎందుకు రాదు, ఖచ్చితంగా వస్తారు. ఏం కాదు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు, బయటికి రావడం. ఇక బయటికి రా అంటే పెద్ద మనిషి అయిండు. ఇక ఆయన ఏం అనలేవు. చేసినవి బాగానే ఉన్నాయి. అట్లా వాళ్ళ పెట్టిండు. సమాన క్రాప్లో గొప్ప చేసి పెట్టిండు. ఇక పెద్ద మనిషి ఏమంటాం మనం. ఇంకా ఆయన వచ్చి ఏం చేస్తాడు? చేసిన కానీ చాలు 10 ఏళ్ళు చేసి సరిపోదా? సరిపోతుంది. మరి కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. తిడతాడు, నోరు తులాది. ఏ శాతగా తిడతారు చేస్తారు. మరి ఇప్పుడు వాళ్ళ పేరు మంచి పేరు రావద్దు కదా. మంచి పేరు రావద్దంటే బదనాం చేయాలి. ఇక వాళ్ళ రాజకీయ నాయకులు అట్నే ఉంటుంది కదా. Subscribe us and press the bell icon for more interesting updates.